జై శ్రీరామ్. శ్రీ సద్గురు శ్రీ శివానంద గురవే నమః. ఈరోజు మనం ఈ వీడియోలో రామాయణంలోని ఒక అతి ముఖ్య పాత్ర, చాలా తక్కువసేపు కనిపించిన వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాత్ర, మోస్ట్ ఇన్స్పిరేషనల్. ఇప్పుడు మనకి అని తీసుకున్న దాంట్లో ఒక విధంగా నెంబర్ 1 ఇన్స్పిరేషనల్ పాత్ర అంటే సుమిత్రాదేవి. సుమిత్రామాత అందరికీ తెలియదు కదా, దశరథుడి యొక్క 3వ భార్య కౌసల్య, కైకేయి, సుమిత్ర. అండ్ లక్ష్మణుడి శత్రుఘ్నుడి తల్లి. సో సుమిత్ర పేరులోనే అంటే వాల్మీకి మహర్షి తన యొక్క చమత్కారమైన సుమిత్ర అంటే అందరికీ మిత్రురాలు, అందరి యొక్క హితాన్ని కోరేది అని. సో ఒక విధంగా ముగ్గురు భార్యల్లో తిను మోస్ట్ త్యాగశీలి. ఎందుకంటే తను 2 కొడుకులు, ఆయన మిగతా ఇద్దరికి ఒక్కొక్కరు కొడుకులే, బట్ తనకి 2 కొడుకులైనా వాళ్ళ కొడుకులు పెద్ద కొడుకు అయిన లక్ష్మణుడినేమో రాముడికి అర్పించినట్టు, రెండవ కొడుకు శత్రుఘ్నుడినేమో భరతుడికి అర్పించినట్టు. సో భరతుడు అండ్ రాముడు ఇప్పుడు ఒక విధంగా రాముడికి రిఫ్లెక్షన్ అని అనాలి మనం. ఒక విధంగా మన తెలుగు వాంగ్మయంలో కానీ తెలుగు చిత్రాల్లో కానీ భరతుడి యొక్క క్యారెక్టర్ని మనం ఎక్కువగా మన వాళ్ళు చూపించలేదు. కానీ రాముడు ఎంత ధర్మాత్ముడో భరతుడు కూడా అంతే ధర్మాత్ముడు అని రామచరితమానస్ రాసిన తులసీదాస్ గారు ఎంతో కొనియాడారు. భరతుడు ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ రాముడు. సో ధర్మం అంటే రాముడి ధర్మం అయితే భరతుడు ధర్మమే. సో అలాంటి 2 ధర్మాత్ములకి తన 2 కొడుకుల్ని ఒక విధంగా అసిస్టెంట్లుగా ఇచ్చింది, సేవ చేయండి అని. సో అంతటి త్యాగశీలి. అంతేకాకుండా ఒక విధంగా వాల్మీకి రామాయణంలో ఒక అంతర్లీనంగా ఒక విషయం ఉంటుంది. ఇప్పుడు రాముడు వనవాసానికి వెళ్ళిపోయేటప్పుడు సీతమ్మ వారు కూడా నేను వచ్చిస్తానంటది, లక్ష్మణుడు కూడా నేను నీ వెంట వస్తానంటే రాముడు ఒప్పుకోడు. ఇప్పుడు సుమిత్రమాతకి నేనేం చెప్పుకోవాలి, నువ్వు వచ్చిస్తానంటే అంటే అప్పుడు సుమిత్రాదేవి అంటది, శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం రామాయణంలోని 24,000 శ్లోకాల్లో బెస్ట్ శ్లోకం అని మహాత్ములు ఎంతమంది చెప్పారు. అది ఒక మంత్రం, అదొకటి మనం అర్థం చేసుకుంటే రామాయణం మొత్తం అర్థం అయిపోయినట్టే అని మహాత్ములు అందరూ అంటారు. సో అదేంటంటే దాని అర్థం ఏంటంటే లక్ష్మణుడితో సుమిత్రాదేవి అంటది, నీకు ఇప్పుడు రాముడు సీత ఇక్కడ అయోధ్యలో ఉండకుండా వనవాసానికి వెళ్తున్నారంటే నీకు అయోధ్యతో అసలు సంబంధమే లేదు, ఇక్కడ నీకేం పనేం లేదు. సో వాళ్ళు ఎక్కడ ఉంటారు, సీతారాములు ఎక్కడ ఉంటే అదే నీకు అయోధ్య. ఈ క్షణం నుండి రాముడే నీ తండ్రి దశరథుడు, సీతమ్మ వాళ్ళే నీ తల్లి సుమిత్ర, నేను అని అనుకో అని చెప్తుంది. అంతటి త్యాగశీలితను. సో అని చెప్పి చాలా ఆనందంగా, అండ్ యు ఆర్ బోర్న్ ఫర్ టు సర్వ్ రాముడు అని, అంటే నువ్వు పుట్టిందే రాముడికి సేవ చేయడానికి అని చెప్తుంది. ఇది మామూలుగా మనకి పైన అర్థం అది. బట్ మహాత్ములు, రామోపాసకులు అలాంటి వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మొత్తం ఇప్పుడు అయోధ్యలోని రాముడి యొక్క తల్లిదండ్రులు అంటే కౌసల్య, కైకేయి, సుమిత్ర, దశరథుడు అండ్ వశిష్ఠుడు, వీళ్ళ గురువు, వీళ్ళందరిలో వశిష్ఠుడు ఆయన బ్రహ్మర్షి, ఆయనకి శ్రీమన్నారాయణ వైకుంఠం నుండి రాముడిగా పుట్టాడని తెలుసును. సో అలాగ తెలిసిన ఇంకొక ఆల్మోస్ట్ యోగిని అంటే సుమిత్రాదేవి తపస్విని అని అంటారు. సో తనకేంటంటే ఈ పద్యంలో ఏంటంటే అంతర్లీనంగా ఏంటుంటుందంటే రాముడే నీకు తండ్రి అంటే రాముడే సామాన్యుడు కాదు, రాముడే శ్రీహరి అండ్ సీతమ్మ వాళ్ళే మహాలక్ష్మీదేవి. సో వాళ్ళు ఎక్కడుంటే అదే వైకుంఠం. సో నువ్వు సాక్షాత్తు వాళ్ళని సర్వ్ చేసిన, వాళ్ళని వైకుంఠంలో సర్వర్గా ఉన్న ఆదిశేషుడే నువ్వు, కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉంటే నువ్వు ఆబ్వియస్లీ అక్కడే ఉండాలి అని చెప్పి అంతర్లీనంగా పంపించింది, అది అర్థము అని పెద్దలు చెప్తుంటారు. సో ఈ విధంగాను సుమిత్రాదేవి గురించి ఎంతకు మించి ఎక్కువ మనకి రామాయణంలో ఎక్కువ ఉండదు, కానీ ఈ ఒక శ్లోకంతో తను నెంబర్ 1 స్థాయిని పొందింది ఒక విధంగాను మొత్తం దీంట్లో. సో సుమిత్రాదేవి యొక్క త్యాగనిరతి, తన కొడుకుల్ని ఒక ధర్మానికి సేవ చేయడానికి నియోగించబడింది. ఒక విధంగా కరెక్ట్ చెప్పాలంటే ఒక దేవుడి కన్నా ఎవరికైనా ఏ విషయంలో కానీ పెద్దలు చెప్తారు, ఒక విధంగా దేవుడు కన్నా దేవుణ్ణి నమ్ముకున్న భక్తులకి సేవ చేస్తే దేవుడు ఎక్కువ ప్రసన్నంగా చెందుతాడు అని. ఫర్ ఎగ్జాంపుల్ రాముడు ఉన్నాడు, తనకు సంబంధించిన పెద్ద సేవ చేయకపోయినా పర్లేదు, కానీ రామ భక్తులకు సేవ చేస్తే పొంగిపోతాడు. అంతే విధంగా రాముడికి ఎవరైనా నానా మాటలన్నా రాముడు సహిస్తాడు, కానీ రామ భక్తుల జోలికి వచ్చి చిన్న తప్పు చేసినా క్షమించడు. ఇది అనేది చరిత్రలో మనం చూసుకున్నా అది నిజము. సో రామభక్తులైన భరతుడికి సేవ చేసిన శత్రుఘ్నుడి యొక్క స్థాయి చాలా ఎక్కువ. అదేవిధంగా సీతమ్మ వారిని సేవించిన, ఒక విధంగా తల్లిగా భావించిన లక్ష్మణుడి యొక్క స్థాయి ఎక్కువ. సో ఆ విధంగా అలాంటి 2 కొడుకుల కన్నా సుమిత్రాదేవి నుండి అసలు మనం ఆవిడ యొక్క త్యాగాన్ని మనం పునికిపుచ్చుకొని, సుమిత్రాదేవి మహిళ కాబట్టి, స్త్రీ కాబట్టి మన స్త్రీలే ఆదర్శం అని కాదు, మనం కూడా ప్రతి వాళ్ళు సుమిత్రాదేవి యొక్క త్యాగ నిరతిని మనం పునికిపుచ్చుకుంటే ఒక విధంగా రామరాజ్యం అవుతుంది. రామభక్తులుగా చాలామంది చేయడం ద్వారా మన సమాజంలో ఒక శాంతి అనేది
సోదర భావము అనేది పెంపొందించబడి చాలా చాలా ఇప్పుడున్న ఈ నెగిటివిటీ అవన్నీ ఆల్మోస్ట్ తగ్గుతాయి అనేది పెద్దలు చెప్పిన మాట. సో ఇది మనం సుమిత్రాదేవి నుండి ఈ గుణాన్ని మనం నేర్చుకుందాం. జై శ్రీరామ్.